హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా టేస్టీ అండ్ హెల్దీ పాలకూర ఉల్లికారం ప్రిపేర్ చేద్దాము. మనం ఆకుకూరలతో ఎక్కువగా పప్పు, పొడికూర, పులుసు కూర ఇలాంటివి కామన్గా చేస్తూ ఉంటాము. కానీ ఒకసారి ఇలా డిఫరెంట్ స్టైల్లో పాలకూర ఉల్లికారం ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఆకుకూరల్ని తినడానికి ఇష్టపడని పిల్లలు కూడా రైస్తో కలిపి హ్యాపీగా తింటారు. మా ఇంట్లో కూడా మా పిల్లలకి ఇలా చేస్తే చాలా ఇష్టం. ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. నేను 3 కట్టల పాలకూర తీసుకున్నాను. వీటిని 2-3 సార్లు బాగా కడిగి క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటర్ మొత్తం పోయాక చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను. మీరు పాలకూరతో ఇంకా ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ ఐడియాస్ అందరికీ యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కట్ చేసిన ఆనియన్స్, చిన్నులపాయలు, పసుపు కొంచెం, సాల్ట్ తగినంత, కారము, జీలకర్ర వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ రెసిపీకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేశాను. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. పాలకూర కొన్ని నిమిషాల్లో సాఫ్ట్గా మగ్గిపోతుంది. పాలకూరలో ఐరన్, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఉంటాయి. ఇవి బాడీకి మంచి న్యూట్రిషన్ ఇస్తాయి. కళ్ళకి, ఇమ్యూనిటీకి, బ్లడ్ ఫార్మేషన్కి కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వీక్లో 1 లేదా 2 సార్లు అయినా డైట్లో ఇంక్లూడ్ చేస్తే మంచిది. ఇప్పుడు పాలకూర బాగా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఆనియన్స్ని పచ్చిగా గ్రైండ్ చేసాం కాబట్టి ఈ పేస్ట్ని బాగా వేగిస్తే పచ్చివాసన పోతుంది. ఆనియన్స్, కారము బాగా రోస్ట్ అయితే రెసిపీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నం మీద కొంచెం నెయ్యి వేసుకొని ఈ పాలకూర ఉల్లికారంని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.